స్టూడెంట్ కాంబినేషన్ లో వచ్చే కామెడీతో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి along with his team. So let's welcome them. గుడ్ మార్నింగ్. రే రే నీకే గుడ్ మార్నింగ్ చెప్తున్నప్పుడు ఒక మాస్టర్ మళ్ళీ తిరిగి గుడ్ మార్నింగ్ అని చెప్పాలని తెలీదా? హలో ఆల్రెడీ SMS పంపించాను చూసుకో. మార్నింగ్ SMS చేసింది నువ్వా? సారీ సారీ సారీ. టెక్నాలజీ. మరి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేద్దాము. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఫాస్ట్ ఎడ్యుకేషన్ మీకు చెప్పేది ఏమిటంటే చెయ్యని నేరానికి శిక్ష పడదు. చెయ్యని నేరానికి శిక్ష పడదు. చెయ్యని నేరానికి శిక్ష. మాస్టర్ మీరు కాన్ఫిడెంటే కదా చెయ్యని నేరానికి శిక్ష పడదు? అవును ఎగ్జాక్ట్లీ. చెయ్యని నేరానికి శిక్ష అసలు పడదు. మేము హోంవర్క్ రాయలేదు మాస్టర్. కొటేషన్ మారుస్తా. మీకే తెలివా? చేసిన చేయకపోయినా శిక్షకి నేరం తప్పదు. నేరంకి శిక్ష తప్పదు. శిక్ష తప్పదు. కరెక్ట్ కరెక్ట్. మాస్టర్ దానికి కూడా కాన్ఫిడెంటే కదా? కాన్ఫిడెంటే. చేసినా శిక్ష తప్పదు, చెయ్యకపోయినా శిక్ష తప్పదు, అందుకే చేస్తూ ఉంటాం మాస్టర్. ఓహో మీరు ఇలా వచ్చారా? ఇలాగే వచ్చాం. అలా వచ్చాను మాస్టర్. కూర్చో. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన స్కూల్ కి కొత్త డిఓ గారు వస్తున్నారు. ఆ డిఓ గారు ముందు ఇలాంటి ఎకశకాల ఏది అర్థమైందా? మాస్టర్ నాకు డౌట్. ఏంటో? ఎకశకాలు అంటే ఏంటి మాస్టర్? అది ఇది రెడీ. నేను లెసన్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. వెరీ గుడ్. చేయని నేరానికి రెడీ. ఓకే. ఏటా ఫస్ట్ డే ఫస్ట్ క్లాసు లేటా? బుద్ధి లేదు. మిగతా పిల్లలంతా ముందు వచ్చారు. అరే లేట్ గా వస్తాయంట నాకు అర్థం కాదు. స్టూడెంట్స్ అంటే ముందు ఉండాలి మాస్టర్ కన్నా ముందు. సార్ పిల్లలు ఎంతమంది అంటే ఇంకా పెళ్లి అవ్వలేదు కాదు ఇక్కడ పిల్లలు ఎంతమంది అంటే బేసికల్లీ వచ్చేసి మొత్తం 8 మంది ఉండేవాళ్ళు సార్. ప్రెసెంట్ అయితే 5గురే ఉన్నారు. మిగతా ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? లీవ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి లీవ్ తీసుకుని నీకు చెప్పరా లీవ్ అని? అంటే చెప్తాను. వాళ్ళు టీమ్ లీడర్లు అయ్యారు కదా. అడిగాడు. నేను క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పు. భూమికి ఆకాశం తేడా అని చెప్పు నాకు. మాస్టర్ గారు ఆకాశం పోస్తుంది, భూమి నింపుకుంటుంది. బాగా చెప్పారు సార్. అంటే అంటే ఏం లేదు సార్. దట్స్ వై వర్షం పడుతూ ఉంటుంది కదా. దిస్ లిక్విడ్ ఇన్ డ్రాప్స్ ఇన్ స్టోరేజ్ ఇన్ ఇంకుడు గుంట. రే నువ్వు చెప్పురా. ఇప్పుడు సమయానికి అన్నం తినకపోతే ఏం జరుగుతుంది చెప్పు. ఆన్సర్ అవుతుంది సార్. ఆన్సర్ ఎందుకు అన్నం మిగిలిపోతుంది. లేకు నువ్వు అన్నం పరబ్రహ్మ స్వరూపం చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు సమయానికి నీళ్లు రాకపోతే ఏమవుతుంది చెప్పండి రా. నీరు మిగిలిపోతుంది. నీరు మిగిలిపోద్దా? అన్నం మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు నీరు పరబ్రహ్మ స్వరూపం కాదా? వేస్ట్ గా నీరు పరబ్రహ్మ స్వరూపం ఏంట్రా? నువ్వు సార్ మీరు పిల్లల ముందు నా పరువు తీస్తున్నారండి. పరువు తీసేది. అరే నువ్వు రౌడీ ఎక్కని చెప్పు. నువ్వు రౌడీ ఎక్కని చెప్పు. బే ఒకట్ల బే, బే రెండుల బే, బే బే మూల బే, బే బే నాలుగుల బేదులు నాటకాలు ఆడుతున్నా. అరే నువ్వు నుంచో. ఏనుగు పెద్దదా చీమ పెద్దదా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పిస్తాను సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం ఏంట్రా? చీమ పెద్దదా ఏనుగు పెద్దదా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చెప్పేస్తాను సార్. చెప్పాను సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తే ఈజీ టక్కుని ఏదైనా సమాధానం చెప్పకూడదురా. చీమ చిన్నది ఏనుగు పెద్దది అని చెప్పాలి. అలా చెప్పకూడదురా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తాను రా. ఉరే ఏమిటి? ఉరే ఏంట్రా? చీమ చిన్నది ఏనుగు పెద్దది. ఒరే ఏంట్రా ఒరే? డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తాను. సార్ నేను క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పి దాని తర్వాత వదిలేస్తాను. చలికాలం వస్తుందని ఎలా తెలుస్తుంది? ఇది ఎక్కువ సార్లు వస్తే చలికాలం వస్తుంది అన్నట్టు. బాగా చెప్పారు. ఎండాకాలం వస్తుందని ఎలా తెలుస్తుంది? అసలు ఇది రాకపోతే ఎండాకాలం వచ్చినట్టు. వెరీ గుడ్ సార్. ఏం వెరీ గుడ్? ఏం మనిషిగా దునపోతాను. నాకు అంతకంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నారా? ఇచ్చారా? ఈ దెబ్బతో నీకు చెడి తిరిగిపోద్దురా. ఇప్పుడు చొక్కాకి చీరకి డిఫరెన్స్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తాం సారు. దానికి డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం ఏంటి నీ బొంద? చొక్కాకి చీరకి డిఫరెన్స్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తాను. ఎంతసేపు నీళ్ళు తాగుతూనే ఉంటాడు. అరే కాయ కాని కాయ ఏంటి చెప్పరా. అబ్బా నీకు తెలియవా? నీకు తెలుసులే. అబ్బా నా తెలుసు కూడా అడుగుతున్నావులే.
నన్ను ముట్టుకుంటావేంట కాయ గాని కాయ ఏది అదే అదంటే ఏది ఊరుకోండి సార్, పిల్లల్ని పట్టుకొని ఏంటి 100 కాయలు ఉంటాయా? 100 కాయలు ఏ కొద్దిగా కాయ అని చెప్తారు సమాధానం? ఈ బొంద కాయ గాని కాయ ఎంపకాయ తెలుసుకో. ఒక నిమిషం. ఇప్పుడు దక్షిణం ఉత్తరం డిఫరెన్స్ ఏంటి చెప్పురా? ఉత్తరం అంటే పోస్ట్ బాక్స్ లో వేయచ్చు, దక్షిణాన్ని పోస్ట్ బాక్స్ లో వేయలేం కదా. ఏం చెప్పినవరా బాయ్? ఏంటో చెప్పేది. వీడు తరిచింది. అమెజాన్ వాటర్ ఫాల్స్ అని తెలుసారా నీకు? అతి పెద్ద వాటర్ ఫాల్స్. చిన్నదేది చెప్పు. ఇదే కదా సార్. ఏబిసిడీలు చెప్పు కరెక్ట్ గా. AGHIJKLMNOPXYZ. అది బాగా చెప్పినా సార్? రైట్. ఇంకా కొట్టలేదురా? ఏంటిది? AGHIJKLMNXYZ. అది AGHIK ఏంటి? మధ్యలో BFCDలు ఉండాలి కదరా? మాస్టర్ కి ఇచ్చాను నేను. నాకెప్పుడు ఇచ్చారా? నేను తీసుకున్నాను. అదిగోండి తీసుకొని కొడుతున్నాడు. మీకు అర్థం కాదు. ఎవడైనా పెన్సిల్లు దొబ్బేస్తాడు, రబ్బర్లు దొబ్బేస్తాడు. ఈడేంట లెటర్లు దొబ్బేయడం ఏంట్రా మీరు? మీరు లెటర్ గురించి అడిగారా? ఇంకేమనుకున్నావు? అంటే సీడీలు అంటే ఏదో ఎంతసేపు దరిద్రబుద్ధులు ఎంతసేపు అవే అలవాట్లు మీకు. అరే నువ్వు నుంచో. మనిషి పైకి రావాలంటే ఏం చేయాలి చెప్పు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తాను సార్. ఎంతసేపు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే డేట్ ఆఫ్ బర్త్ ఏంటో డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనిషి జీవితంలో పైకి ఎదగాలంటే ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చెప్పేస్తాను. వెరీ గుడ్ అబ్బాయి, నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. 100 ఫ్యూచర్ ఉంది. చీ ఇంత దరిద్రంగా చెప్తున్నావు. నీ శాలరీ కట్టు. నీ మొత్తం డిబారేరా నీ పరిస్థితి. నీ అవుట్ అయిపోయినట్టు. ఒక్క నిమిషం సార్, టీవీ గారు వస్తున్నారా? వచ్చినాడు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చి. ఏంటమ్మా ఎవరు నువ్వు? ప్లంబర్. ప్లంబర్ ఇక్కడ ఎందుకు వచ్చావు? స్కూల్లో ఏం పని నీకు? నల్ల బాగుంటుంది బాగు చేద్దామని వచ్చాను. ఇటు కనబడ్డావు కదా ఇటు వచ్చాను. అందరు కలిపి దేక్తడి చేసాడు. Let's start with రోజా గారు. ఓకే నాగబాబు సార్. ఓకే ఇచ్చండి, పర్వాలేదు. నెక్స్ట్ డే బెటర్. అమ్మ సైకిల్ ఇప్పటివరకు బాగానే నడిచింది. ఏమైంది దీనికి? సైకిల్ కి ఏమైంది దీనికి? అమ్మాయి గిరిజా, ఏంటి పిన్ని? మీ ఆయన నెలకొకసారి ఫోన్ చేస్తాడేంటమ్మా? చీకటైపోయిన నీ జీవితంలో ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. వేసాడు టార్చ్. ఏంటి సార్ ఇది? ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి సార్? ఏమండి ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవరండి మీరు? నేను యాత్రికునండి. సైకిల్ కొద్దిగా చెడిపోయింది. ఈ పక్కన ఏదైనా హోటల్ ఉంటే చెప్పరా? అక్కడ నైట్ పడుకొని పొద్దునే నా యాత్ర ప్రారంభిస్తాను. రండి మా ఇంట్లో పడుకోండి. అంటే నేను మేలు, మీరు ఫిమేలు, ఇద్దరం కలిసి పడుకుంటే మేలేనా అని. ఈ ఒక్క మాట చాలండి మీరు ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి. మీరు ఆ రూమ్ లో పడుకొని నేను రూమ్ లో పడుకుంటాను. అలాగే. వాడికన్నా వీడు ఎక్కువ రెడీ ఉంటాడు. ఏమైందండి? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయిందండి. సరిగ్గా చూసుకొని కట్ చేయొచ్చు కదండి. ఇదిగో తినిపించండి, వేలు సరిగ్గా లేదు కదా. నేనే తినిపిస్తాను. మానవత్వం పరిమళించే స్వాగతం స్వాగతం స్వాగతం. ఆధార మధ్యలో డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజేష్ మనకి లేదేంట్రా డాడీ? అరే అమ్మాయిని చూసావా, హాయ్ చెప్పావా, బాయ్ చెప్పావా, మర్చిపోయావా అంతే. డాడీ నేను అమ్మాయికి హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఏం మిగులుతుందిరా? ఏం ఉండదు. బొచ్చు తప్ప మనకి. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ట్రంపు. నాకు లాగ్ చేయడం ఇష్టం ఉండదు. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. మా అబ్బాయి మీ అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ లాగ్ చేయను, మరి బయట దొబ్బాను. డబ్బు శాస్త్రం కాదు సార్, ప్రేమ శాస్త్రం. మనం పుట్టే ముందు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? బొచ్చుతో సహా.
నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో తెల్ల చొక్క, నాకు ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, మళ్ళీ గుద్దు. ఓమో నువ్వా? గుద్దనవసరం లేదు, నాకు కొమ్ములు వచ్చిన పర్లేదు. సిద్ధు ఇదిగో చాయ్ ఇదిగో. ఈ 10 మంది ఉంటే ప్లీజ్ పద్ధతిగా తాగాలి, అనుకో తాగాలి. అదే బర్రె కుడితే తాగదు. ఎంజాయ్ చేస్తూ తాగాలి సిద్ధు.